నిజంగానే మన కళ్ళతో డైరెక్ట్ గా చూడటానికి ఈ ప్లేస్ ఒక అందమైన లోకంలా ఉందండి. అందమైన లోకం అందులో మేము పర్సనల్ వెహికల్ లో వచ్చాం కదా, సో వి టుక్ అవర్ టైం అన్నమాట. ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎరోజన్ జరిగి ఒక్కసారి ఇంత ఎత్తు నుంచి పడ్డామంటే ఇంకేమీ లేదు. దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ ఏమో చైనా అంట, రైట్ సైడ్ ఏమో కిర్గిస్తాన్ అంట. Здравствуйте! Добро пожаловать! ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కిన్నెరా కజాక్స్తాన్ నుండి. కజాక్ లో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అంటే ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్ విజిటింగ్ అండి. అండ్ బెస్ట్ టైం టు విజిట్ అన్నమాట. సమ్మర్ లో మీరు ఏ ప్లేస్ విజిటింగ్ కి వెళ్ళినా సరే మోస్ట్లీ ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. సో హ్యాపీగా ఫ్రీగా చూసొచ్చేయచ్చు. అలాగే మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి ఒక 10 సీటర్ వెహికల్ ఒకటి మాట్లాడుకుని ఒక 2 days ట్రిప్ వేసుకున్నాము. కొన్ని కెనియాన్స్ కి అలాగే లేక్స్ కి. ప్రతి ప్లేస్ ని కూడా నేను మీకు వివరంగా చూపిస్తూ అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్ లో. సో స్టే ట్యూన్డ్. మేము చూసిన చాలా ప్లేసెస్ లో మీకు నేను ఇవాళ ఫస్ట్ మేము దారిలో చూసిన ఒక అందమైన ప్లేస్ అలాగే బ్లాక్ క్యానియాన్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్లేసెస్ అన్ని కూడా ఆల్మాటీ సిటీ నుండి అరౌండ్ 200 to 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాయండి. బస్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. బట్ మా ప్రైవసీ మాకుంటుందని మా ఫ్రెండ్స్ తోటి మేము పర్సనల్ గా ఇలాగ వెహికల్ మాట్లాడుకుని వచ్చాము. దారంతా కూడా ఇలాగ మీకు కన్ను చూపు మేరల్లో మొత్తం ఓన్లీ ప్లేన్ ల్యాండ్స్ ఇలా కనిపిస్తాయి అనమాట. దట్ టు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కలర్ఫుల్ ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఇదే నేను చెప్పిన బ్యూటిఫుల్ ప్లేస్. మధ్యలో కొన్ని కిలోమీటర్ల దూరం ల్యాండ్ అంతా కూడా ఇలాగా వీళ్ళ నేచురల్ ఫ్లోరా ఫ్లవర్స్ తోటి ల్యాండ్ అంతా చాలా అంటే చాలా అందంగా ఉంది. అటు ఇటు మీరు ఎటు చూసినా సరే ఎల్లో ఫ్లవర్స్ తప్ప ఇంకా అసలు ఏమీ లేదనమాట. ఇలాగా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో గానీ నేచురల్ గా కళ్ళతో చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. మేము పర్సనల్ వెహికల్ లో వచ్చాం కదా, సో వి టుక్ అవర్ టైం అన్నమాట. మేము పక్కన ఆపమని చెప్పి ఇక్కడ కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేసాము. ఇక్కడ మీకు కనిపించేదంతా కూడా వీళ్ళ నేచురల్ ఫ్లోరా అన్నమాట. అంటే స్ప్రింగ్ స్టార్ట్ అయిన కొత్తలో కొంచెం సమ్మర్ వరకు కూడా వింటర్ అయిపోయాక ఈ పువ్వులు వీటంతటి అవే అలాగ మొత్తం నేలంతా పరిచినట్టు వచ్చేస్తాయి అనమాట. కొన్ని ఏరియాస్ లో వైట్, కొన్ని ఏరియాస్ లో ఎల్లో, కొన్ని ఏరియాస్ లో పర్పుల్, అలాగా కలర్ఫుల్ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ మాకు దారిలో ఈ ఎల్లో అండ్ వైట్ ఫ్లవర్స్ కనబడ్డాయి. సీరియస్లీ ట్రస్ట్ మీ, ఈ ప్లేస్ ఇలా చూడడానికి ఎంత అందంగా ఉందో నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను. నాకు పిచ్చిగా నచ్చేసింది. ఈ ప్లేస్ పేరేంటి అని అడిగితే అతను ఎన్బెక్షి కజాక్ డిస్ట్రిక్ట్ అనే డిస్ట్రిక్ట్ పేరు చెప్పాడు. అందులోనూ 6 నెలలు మంచులో ఫ్రీజ్ అయిపోయేటి చూసిన మంచు తప్ప ఏమీ కనబడదేమో. ఇలా బయటకు వచ్చి ఈ ప్లేస్ చూస్తుంటే చాలా 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 బాగుంది. ఈ ఫ్లవర్స్ ని నేను దగ్గరుండి చూపిస్తున్నాను చూడండి. చాలా చిట్టి ఫ్లవర్స్ అంతా ఇలాగా పరిచేసి ఉండడం వల్ల అదేదో ఒక ల్యాండ్, ఎల్లో కలర్ ల్యాండ్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక్కసారి సరౌండింగ్ వ్యూ కూడా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడో చివరన కొండలు, ఇంకా కన్ను చూపు మేరలో ఈ అంతా ఫ్లవర్స్ అన్నమాట. చాలా అందంగా ఉంది కదా చూడడానికి. మేము ఇలాగా పర్సనల్ గా వెహికల్ లో వచ్చాం కాబట్టి మాకు పక్కనాగి వివరంగా దీన్ని ఎంజాయ్ చేసే ఛాన్స్ వచ్చింది. నేను మా అబ్బాయి అయితే ఇంకా పిచ్చిగా ఎంజాయ్ చేసాము. కూర్చున్నామా, పడుకున్నామా, దొల్లామా, ఇంకా అన్ని చేసేసాము. అదిగో అక్కడ రోడ్ మీద వెనకాల కనిపిస్తుంది చూసారా, అదే మేము మాట్లాడుకుని వచ్చిన వెహికల్ అన్నమాట. మీరు గనక స్నో టైమ్ లో వస్తే ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఆ చివర కొండలు ఇంకా అక్కడ వరకు మొత్తం తెల్లగా పరచబడిన మంచు వైట్ గా. సో మీకు ఎటు చూసిన మబ్బుగా మళ్ళీ వైట్ స్నో వ్యూస్ తప్ప మీకు ఆ కలర్ఫుల్ బ్యూటీ అయితే కనబడదు. సో ప్లాన్ యువర్ ట్రిప్ వైజ్లీ. ఓకే, ఇదే ప్లేస్ సమ్మర్ లో అయితే చూసారా ఎంత కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉందో. అందుకే ఒక చిన్న డ్యూయట్ కూడా వేసుకున్నాం. మరి ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడే కదండి మన మెమరీస్ మనం కలెక్ట్ చేసేసుకోవాలి. అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం, అందుకే నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. చలి అనార్కలి నీ నవ్వులు. నిజంగానే మన కళ్ళతో డైరెక్ట్ గా చూడటానికి ఈ ప్లేస్ ఒక అందమైన లోకంలా ఉందండి. అది ఎవరికి వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలంతే. అస్సలు ఇష్టం లేకపోయినా సరే తప్పదు కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ నుంచి మేము వెళ్ళిన ప్లేస్ బ్లాక్ క్యానియాన్ అన్నమాట. ఇదిగోండి వచ్చేసాము. ఇదే ఆ బ్లాక్ క్యానియాన్. కజాక్స్తాన్ వచ్చే విజిటర్స్ మీరు మాత్రం కంపల్సరిగా ఈ క్యానియాన్స్ అన్ని చూసి వెళ్ళాలండి. అబ్బా ఇది ఇంకొక అద్భుతం అనుకోండి. ఈ బ్లాక్ క్యానియాన్ చారియన్ క్యానియాన్ కి కొంచెం పక్కనే ఉంటుంది. బట్ ఇవాళ ట్రిప్ లో మేము ఈ బ్లాక్ క్యానియాన్
కెనియాన్ చూస్తున్నాము. సో చారిన్ కెనియాన్ మళ్ళీ సపరేట్ గా ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ కెనియాన్స్ అన్ని కూడా నేచర్స్ మిరాకిల్ అనే చెప్పాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎరోజన్ జరిగి వాటి మధ్య నుండి ఇలాగా రివర్స్ ఫ్లో అవుతూ ఇది ఒక అందమైన వ్యూ అన్నమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ కెనియాన్స్ లాంటి ప్లేసెస్ ఏంటంటే స్ప్రింగ్ టు సమ్మర్ అయితే డెఫినెట్ గా ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. బట్ స్నో టైమ్ లో మాత్రం బాగా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే కొంచెం రిస్కీ ప్లేసెస్ కదా. ఒక్కసారి ఇంత ఎత్తు నుంచి పడ్డామంటే ఇంకేమీ లేదు. దట్టు స్నో లో ఏంటంటే కాళ్ళు జారుతూ చాలా ప్రమాదమైన చెప్పాలి ఒక రకంగా. స్నో వరకు ఎందుకు, సమ్మర్ లో అయినా సరే మేము వచ్చింది ఇక్కడ దిగడానికి మాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఈ రాక్స్ అన్ని కొంచెం స్కిడీగా అలా ఉంటాయి అనమాట. విజిటర్స్ షూ కంపల్సరీ, అలాగే జాకెట్స్ కూడా. ఇలాంటి ప్లేసెస్ లో కొంచెం చలి కూడా ఎక్కువే ఉంటుంది. మేము ఇక్కడికి చూడటానికి వచ్చాం కానీ ట్రస్ట్ మీ ఇక్కడ ఉన్న కొంచెం సేపు కూడా మా అబ్బాయిని కంట్రోల్ చేయడానికి మా తలప్రాణం తోక్కొచ్చింది. సో విజిటర్స్ మీరేమైనా హైపర్ యాక్టివ్ కిడ్స్ తో వస్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త. పిల్లలకి దీని ప్రమాదం తెలియక వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. అక్కడ దూరంగా మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ కెనియాన్ ఇలా చీల్చుకుంటూ వెళ్ళింది కదా, దూరంగా కనబడే మౌంటైన్స్ లెఫ్ట్ సైడ్ ఏమో చైనా అంట, రైట్ సైడ్ ఏమో కిర్గిస్తాన్ అంట. ఈ బ్లాక్ క్యానియాన్ లో మాత్రం ఇక్కడ నుండే చూడాలి. అదే గనక చారిన్ క్యానియాన్ అయితే ఆ రివర్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు, ఆ లోయల్లో మనం నడవచ్చు. అది నేను మళ్ళీ సపరేట్ గా వీడియో చేస్తాను. మిస్ కాకుండా నా వీడియోస్ ఫాలో అవ్వండి, అది ఇంకొక అద్భుతం. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ మీరు చూసేదంతా కూడా సమ్మర్ వ్యూస్ అన్నమాట. అదే గనక ఇదే ప్లేస్ మీరు స్నో టైమ్ లో వచ్చారా బై మిస్టేక్, జస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. మీరు కింద అంతా గమనిస్తే గనక మొత్తం స్నో తో ఉంది, జస్ట్ కొంచెం వాటర్ అలా వెళ్తూ ఉంది. అండ్ స్నో టైమ్ లో చూసారా దీని కలర్ కూడా మారిపోయింది, కొంచెం బ్లాక్ కలర్ లో ఉంది. అందుకే దీన్ని బ్లాక్ క్యానియాన్ అంటారనమాట. ఆ పైన ఏరియాస్ అంతా కూడా మంచు. ఏదన్నా ఒక రోజు 2 రోజులు సన్ వస్తే ఆ మంచు కరిగి కొంచెం మనల్ని ఇక్కడికి రాణిస్తారు. అదర్వైజ్ స్నో టైంలో ఈ ఏరియా అంతా కూడా రెస్ట్రిక్టెడ్. మీకు ఆ పైన బ్యాక్గ్రౌండ్ లో వెనకాల అంతా స్నో క్లియర్ గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది స్నో టైం వ్యూస్ అనమాట. అండ్ స్నో టైమ్ లో వస్తే కనుక నార్మల్ జాకెట్స్ సరిపోవు, స్నో జాకెట్స్ తోటి మొత్తం స్నో సూట్స్ తోటి రావాలి. సో ఇదండి బ్లాక్ క్యానియాన్ డీటెయిల్స్, సమ్మర్ వ్యూ అండ్ వింటర్ వ్యూ కూడా. మేము బ్లాక్ క్యానియాన్ చూసేసుకుని ఇప్పుడు ఈవినింగ్ కి కాల్సాయ్ లేక్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాము. నైట్ అక్కడ స్టే అన్నమాట. సో ఆ ప్లేస్ అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, ఆ డీటెయిల్స్ తోటి వ్యూస్ తోటి ఆ వీడియోస్ కూడా త్వరలో షేర్ చేస్తాను. మీరు ఇంక ఇక్కడ దారిలో చూసేదంతా ఈ రోడ్ వ్యూస్. ఇంతకీ ఈ వీడియోలో మీరు చూసిన ఈ ఎల్లో ల్యాండ్ అలాగే బ్లాక్ క్యానియాన్ ఎలా ఉన్నాయో నాకు మర్చిపోకుండా చెప్పండి. విజిటర్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్స్ లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. అండ్ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. దస్విదానియా. Please like and share and subscribe. Thank you.